శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ అరుణాచల అక్షరమణమాల నుండి 18వ శ్లోకం చూద్దాం. క్రింద మీదటను జొన్నందు కిరమణి నా క్రిందు గతి మాపు మరుణాచల. అంటే ఏమంటున్నారు, ఒక రత్నం ఉందనుకోండి, దాని యొక్క కాంతి ఏదో ఇటువైపే వెళుతుందని ఏముండదు కదా, అన్ని వైపులా వెళ్తుంది. అది చుట్టూరు వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, అన్ని వైపులా వెళ్తుంది. అలాగే మన హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఆయన యొక్క కాంతి మనలో ఉందని చెప్తారు. కానీ మనం దాన్ని చూడగలుగుతున్నామంటే చూడలేకపోతున్నాం. ఎందుకు అలా చూడలేకపోతున్నామంటే మనకు ఒక అల్పత్వం ఉందట, మనలో ఒక చిన్న పొరపాటు ఉంది. దానివల్ల ఏమవుతుంది, మనము మన మనసులోనే ఆ రత్నం యొక్క వెలుగుని చూడలేని స్థితిలో ఉంటున్నాము. ఎందుకయ్యా అలాగా అంటే, మనము దేహంతో పారవస్యం పొందిపోవడమే, ఈ శరీరమే నేను అని చెప్పి ఎంతసేపు ఆ శరీరం లౌకికంగా ఉంది కాబట్టి లోకంతో సంబంధించిన వాటి మీద మన ధ్యాస పోతుంది. కానీ ఎప్పుడైనా సరే వెనక్కి వెళ్ళి నా మనసు ఎటువైపు వెళ్తోంది, లేకపోతే నా మనసుని ఎటువైపు మళ్ళించాలి, ఎందుకు మళ్ళించాలి, ఎందుకు నా మనసు లౌకికమైన విషయాల వైపు పరిగెడుతుంటే దాన్ని అటు కాకుండా అంతర్ముఖం చేసి నాలో ఉన్న ఆ భగవంతుని చూడాలి అని మనం కోరుకుంటాము. అప్పుడు భగవంతుని అనుగ్రహం మనమే పడుతుంది. కానీ అలా కోరుకోలేని ఒక స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనం పూర్తిగా శరీరంతోనే మిళితమైపోయాం. ఈ శరీరాన్ని ఎవరైనా పొగిడారంటే సంతోషిస్తాం, శరీరాన్ని ఎవరైనా తిడితే కష్టపడతాం. అలాగా దీనికి లోనైపోయి ఉన్నాం. కాబట్టి స్వామి, నువ్వు మాలో ఉన్నావు. ఒక మణి ఎలా అయితే ప్రకాశవంతంగా దాని కాంతి అంతా వ్యాపించినట్లు ఉందో, అలాగా నాలో నువ్వు ఉండి నీ కాంతి వ్యాపించుంది. కానీ చూసే స్థితి నాకు లేదు. ఎందుకంటే మనం ఒక అడ్డుగోడను పెట్టేసుకున్నాం. ఏది? కేవలం బాహ్యంగా చూసుకోవడమే. ఉన్నదంతా లౌకికంలోకి పడిపోతున్నాం. శరీరం అంటాము, శరీరానికి సంబంధీకులు అంటాము, ఆ సంబంధీకులు ఎలా వ్యవహరిస్తున్నారో దాని గురించి అంటాము. ఇది తప్పితే ఏ రోజు అరే ఈ శరీరం కాదు కదా నాతో ఉండేది, దీని వెనక ఉన్నదే ఆత్మ కదా నాతో ఉండేది, ఎప్పుడు శాశ్వతంగా ఉండేది అదే కదా, రేపు ఈ శరీరం పోయాక కూడా ఆత్మే కదా నాతో ఉంటుంది, కాబట్టి ఆత్మని కదా నేను చూడాలి అని గనక మనం ఆతృతతో మనం అంతర్ముఖమైతే గనక అప్పుడు ఆ కాంతిని చూడగలుగుతాం. కానీ స్వామి నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే అదొక బలహీనత. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నేనైతే నిన్ను చూడలేను, కానీ స్వామి నిన్ను నేను చూసేటట్లు నువ్వు అనుగ్రహించు అని చెప్తున్నారు. సరే, స్వామి అనుగ్రహించడానికి మనకి ఎలా తెలుస్తుంది ఆయన అనుగ్రహించారు అంటే, ఎప్పుడైతే స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందో ఫస్ట్ ఏమవుతుందంటే మనలో ఉన్న అహంకారం తొలగిపోతూ ఉంటుంది. ఒక రకంగా అహంకారాన్ని తొలగించుకోండి అంటాము కదా. అహముని దగ్గర సోహం ఉండదు కాబట్టి నేను అనేదాన్ని నేను వదులుకోవాలని ప్రయత్నం చేద్దామని అనుకుంటాం. కానీ ఆ ప్రయత్నం ఎప్పుడైతే సఫలీకృతం కావడం లేదో అప్పుడు భగవాన్ పాదాలు పట్టుకొని నా వల్ల ఎక్కడ అవుతుంది స్వామి, నువ్వే నన్ను అనుగ్రహించు అన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తారో ఫస్ట్ మనలో వచ్చేది ఏంటట, అహంకారం పోవడం అనమాట. నెమ్మదిగా అరే ఈ శరీరాన్ని ఎవరో ఏదో అన్నారు అంటే అన్నని ఈ శరీరం ఏమన్నా శాశ్వతమా, ఇది కాదు కదా నాకు ముఖ్యమని దాన్ని మనం వదిలేస్తాం. పొద్దున్న నేర్చుకున్నామే త్యాగి అని, ఇది త్యజించడం అది త్యజించడం, ఇదొద్దు. సో ఎవరైనా పొగిడినా సరే ఈ శరీరానిక అయిపోయింది అని దాన్ని వదిలేయడం, ఎవరైనా తిడితే ఈ శరీరాన్ని వదిలేయడం, ఏదో కావాలంటుంది ఈ శరీరానిక సరే ఎన్ని రోజులు ఉంటుంది దాంతోపాటు వదిలేసే. అలాగ ప్రతిదానికి ఇది శరీరానిక అయితే వదిలే, ఇది ఆత్మకి సంబంధించిందా అయితే పట్టుకో. ఎక్కడైనా ఒక ప్రవచనం జరుగుతుంది, ఎక్కడైనా ఒక సత్సంగం జరుగుతుంది, ఎక్కడైనా భగవంతుని గురించిన నామము ఒక భజన జరుగుతుంది అంటే అది ఆత్మకి సంబంధించిన విషయం కాబట్టి మనం పరిగెట్టుకుని వెళ్ళి దాన్ని వినడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఏదైనా ఒక విషయం జరుగుతుంది అంటే వెంటనే అది లౌకికమైందా అయితే వద్దులే అని చెప్పి మనల్ని మనం దాని నుండి దూరపడడానికి ప్రయత్నం చేయాలి. అయితే అక్కడ సఫలీకృతం అయ్యామనుకో, అప్పుడు ఏమనుకోవాలట, భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఒక సత్సంగాన్ని వినగలుగుతున్నాను, లేకపోతే భగవంతుని నామాన్ని నేను పలకగలుగుతున్నాను అని చెప్పి స్వామివారి అనుగ్రహం ఉంది అని చెప్పేసి మనల్ని మనం అంటే చాలా ఆనందపడవచ్చు అనమాట. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను స్వామివారి గురించి వినడమో కండమో మాట్లాడమో చేయగలుగుతున్నానని.
అందుకని ఏమంటున్నారు, ఎప్పుడైతే ఆయన అనుగ్రహించారో మనలో ఎప్పుడైతే అహంకారం అనే దాన్ని నెమ్మదిగా తీసి పడేస్తున్నారో ఏమవుతుందంట, అజ్ఞానము ఇందా చెప్పాం కదా, అల్పత్వం ఒకటి ఉండిపోయిందని మనకి, అది నెమ్మదిగా తొలగిపోతుందంట. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో ఇంకా మిగిలేదేంటి, జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి, ఆ స్వామివారి ఆ రత్నం యొక్క కాంతి మనకి కనిపిస్తుంది అనమాట. స్వామి నాగా నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఎప్పుడైతే అనుగ్రహించి నాలో ఉన్న అల్పత్వాన్ని నశింపజేస్తావో అప్పుడు నిన్ను నేను చూడగలుగుతాను, కాబట్టి నాలో ఉన్న అల్పత్వాన్ని తీసేయి స్వామి అని చెప్తున్నారు. దీనికి ఒక విశేషం కూడా మనకు చెప్తున్నారు. ఎప్పుడో 1942లోనంట ఎవరో ఒక తమిళ పండితులు ఎవరో వచ్చారట, స్వామి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. ఆయన 3 రోజులు కూర్చున్నారు. ఆయన అమృతనాడి గురించి మాట్లాడుతున్నారంట. ఇక్కడ ఏమంటారంటే రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి, రకరకాలుగా పుస్తకాలు అవని, లేకపోతే వేదాంతాలు అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నీ మనకు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా మనం ఏదో దాన్ని ఉద్ధరించాలి అంటే మన జీవితము సరిపోదు, మనం అంత సాధన చేసే స్థితిలోనూ లేము కలియుగంలో. కాబట్టి ఏమవుతుందంటే ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయన ఏదో అమృత నాడికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరేం మాట్లాడినా మన రమణ భగవాన్కి తెలియంది ఏముంది, ఆయన కూడా దానికి మాట్లాడి అవునవును చాలా గొప్పగా ఉంటుంది అమృతనాడు అది ఇది ఇది అని చెప్తూ ఉన్నారట. సూర్యనాగమ్మ గారికి అనిపించిందంట, ఇదేదో అమృతనాడు గురించి మాట్లాడుతున్నారు, అదేదో చాలా గొప్ప విషయం అయి ఉంటుంది, అందుకే రమణ భగవాన్ కూడా అంత సంతోషంగా లేకపోతే దాని గురించి అంత మాట్లాడుతున్నారు, అయ్యో ఇదేదో నాకు తెలియలేదే అని చెప్పేసి సూర్యనాగమ్మ గారికి అనిపిస్తూ ఉన్నదంట. అనిపిస్తూ ఉంటే సరే 3 రోజులు ఆయన ఎవరో తమిళ పంతులు ఉన్నారు, మాట్లాడేశారు, వెళ్ళిపోయాక 4వ రోజు కూడానంటే భగవాన్ మళ్ళీ ఆ విషయం గురించి అక్కడ మాధవస్వామి గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడారంట. ఇంకప్పుడు ఈవిడికి ఇంకా ఎక్కువగా అనిపించింది, అమ్మో ఇదేదో నాకు తెలియని విషయము, ఈ అమృతనాడు అనేది ఏదో చాలా గొప్ప విషయం అయి ఉంటుంది, అందుకే స్వామివారు ఇంతమందితో ఇన్ని రోజుల నుంచి ఇదే టాపిక్ మాట్లాడుతున్నారు కదా అనిపించి ఒకరోజేమో ఈవిడ వెళ్ళి స్వామిని అడిగారట, స్వామి ఏదో అమృతనాడు అంటున్నారు, దాని గురించి చాలా రోజుల నుంచి వింటున్నాను, ఏంటి స్వామి నాకేమైనా చెప్పరా అని అంటే వెంటనే భగవాన్ కొంచెం సీరియస్గా పెట్టుకొని నీకెందుకు అది అన్నారట. అందుకని ఇవిడికి అర్థం కాలేదు, ఇదేంటి 4 రోజుల నుంచి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, వచ్చిన వాళ్ళతోనేమో అదే గురించి మాట్లాడుతున్నారు, మరి నేను అడిగితేనేమో నీకెందుకని అంటున్నారు ఏంటి అని ఇవిడి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి స్వామిని అడిగితే అప్పుడు స్వామి ఏమన్నారంటే, వాళ్ళేదో శాస్త్రాలు చదువుకుని ఉన్నారు కదా, అందుకని వాళ్ళేదో అడిగారు, దానికి ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను, తప్పితే నీకెందుకు, నువ్వు నీవెవరివో చూసుకుంటే సరిపోద్ది కదా అన్నారట. ఇక్కడ ఒక శాస్త్రాన్ని చదివిన వాళ్ళు వెళ్ళి శాస్త్రం గురించి మాట్లాడారు కాబట్టి ఆ శాస్త్రం గురించి ఈయన మాట్లాడారు, తప్పితే ఇక్కడ సూర్యనాగమ్మ గారికి మాత్రం అదేదో ఆ శాస్త్రం మంచిది అక్కడికి వెళ్ళి అన్నలే, నువ్వెవరో తెలుసుకో చాలన్నారట. ఆయన ఎప్పుడు అడిగే ఒక క్వశ్చన్ ఏంటి, నువ్వెవరో తెలుసుకో అని. అలాగా నిన్ను నువ్వు ధ్యానం చేసుకుని నువ్వు అంతర్ముఖమై నీలో ఉన్న నీ ఆత్మను నువ్వు పట్టుకుంటే సరిపోతుంది కదా, ఈ శాస్త్రాల వెనుక ఎందుకు నువ్వు పరిగెట్టడం అని. మళ్ళీ స్వామి అంటే 2-3 రోజులు అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళతో ఎప్పుడో ఏదో మాట్లాడుతూ మళ్ళీ ఇదే టాపిక్ వచ్చిందంట, అమృత నాడి అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరితోనో స్వామివారు అన్నారట అదొక భావన అని చెప్పి. అంటే అప్పుడు ఈవిడ అడిగారు మళ్ళీ ఆవిడకి, ఎందుకంటే ముందు నుంచి అది కొంచెం బుర్రలో ఉండిపోయింది కదా, ఏదో అమృతనాడు అంటున్నారా, అదేదో గొప్ప విషయం నాకేదో తెలియందని. అదొక భావన అనగానే ఏంటి స్వామి అదేమన్నా అది భావన మాత్రమేనా అని అడిగారట. అడిగితే మరి భావన కాకపోతే ఇంకేంటి, శరీరమే భావన అయినప్పుడు ఇది మాత్రం భావన కాకుండా ఎలా ఉంటుంది అన్నారట. ఇప్పుడు నాడీ మండలికి సంబంధించిందంటే అది కూడా శరీరంలో ఒక పార్టే కదా, అదొక భాగం అంతే, నాడీ కూడా శరీరంలో భాగం. అసలు మనం శరీరమే సంబంధం లేదని మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ అనాత్మను వదిలేసి ఆత్మ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. అలాంటప్పుడు అనాత్మకు సంబంధించిన ఒక నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక శాస్త్రం గురించి ఎవరో మాట్లాడితే అది భావమే కదా అని అంటున్నారు ఆయన, అంతేగాని అది నిజమని కాదు. అందుకని ఎవరో ఏదో చెప్పేస్తే అన్ని శాస్త్రాలు తెలుసుకోవాలి లేకపోతే ఏంటేంటో తెలుసుకోవాలి అనేది ముందు మనం పక్కన పెట్టాలి, ఒక్కదాన్ని పట్టుకోవాలి. ఇక్కడ రమణ భగవాన్ ఏమంటారు, అన్నీ వదిలేయండి, అన్నీ వదిలేసి కేవలం అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కడు కూడా పట్టుకోవాలని కాదు, ఏది పట్టుకోకూడదు, అన్ని తోటే పట్టుకోవడం,
పట్టుకోమని చెప్పట్లేదు, అన్నీ వదిలేయమని చెప్తారు. ఏ ఆలోచన లేకుండా లౌకికమైంది అవని, లేకపోతే అయ్యో నేను ధ్యానం చేస్తుంటే నా మనసు అటుపోతుంది ఇటుపోతుంది అన్న ఆలోచన కూడా ఉండకూడదు. అయ్యో పోతుందా అనేసరికి మళ్ళీ అదొక ఆలోచనలాగా తయారైపోతుంది. సో ఆలోచన రహిత స్థితి. అసలు ఆలోచనలే వద్దన్నప్పుడు, శరీరమే వద్దన్నప్పుడు, శరీరానికి సంబంధించిన నాడి గురించి తెలుసుకోవాలనుకోవడం అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అంటే రమణ భగవాన్ మాత్రం ఆ అమృత నాడని ఎవరో ఏదో మాట్లాడారు కాబట్టి ఈయన చెప్పారు తప్పితే దాన్ని తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, నీ గురించి నువ్వు తెలుసుకో అని సూర్యనాగం గారికి అన్నారట. అందుకని ఆవిడ చూడండి, నా రమణాశ్రమ జీవితం అని ఆమె కొన్ని పుస్తకాలు రాశారు కదా, ఆ పుస్తకాల్లో ఇది కూడా అమ్మ చెప్పారట. అయితే అల్పత్వం ఎప్పుడైతే ఉందో దానికి కరెక్ట్గా ఏ టైంలో తీసి పడేయాలో ఆ టైంలోనే రమణ భగవాన్ తీసి పడేస్తారు. ఇక్కడ అల్పత్వం ఎందుకు వచ్చిందంటే, ఎవరు ఏదో మాట్లాడుతుంటే నాగమ్మ గారికి తెలియదు, అప్పటివరకు చెప్తున్నారు కదా ధ్యానం చేయండి అని ఒక్కటే చెప్తున్నారు. ధ్యానం చేయమన్నప్పుడు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసుకొని ఎవరో వచ్చారు, ఎవరో ఏదో మాట్లాడేశారు, భగవాన్ కూడా 4 రోజు నుంచి అదే టాపిక్ చెప్పేస్తున్నారు కాబట్టి అదేదో నేను వినేద్దాం, మళ్ళీ అమృత నాడంటే అదేదో కొత్త టాపిక్, అందులోకి వెళ్ళిపోయి దాన్ని ఏదో సాధన చేసేద్దాము అనుకుంటే వెంటనే గురువుగారు చేసిన పని ఏంటి, అక్కడ ఒక అల్పత్వం వస్తుంది. మళ్ళీ నాడి అని ఒకటేదో మొదలెడితే అది ఇంకెప్పటికి సాధన అవుతుంది, దాని నుంచి ఇంకెప్పుడు మళ్ళీ ఆవిడేదో నేర్చుకుంటారు. ఇక్కడ అసలు విషయం ఏదో మనకు దొరికినప్పుడు మనకేమంటారంటే, ఏదన్నా పండు బాగుందనుకో, ఆ పండు తిన్నప్పుడు ఇది ఏ తోటలోదండి, అక్కడ ఎన్ని ఉన్నాయండి అని ఎవరిన క్వశ్చన్స్ అడిగితే ఏమంటారు, అరే నువ్వు పండు తిన్నవయ్యా, అది ఏ తోట నుంచి వచ్చింది, లేకపోతే అక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఒక చెట్టుకి ఎన్నేసి పండ్లు కాసాయి, ఇవన్నీ నీకు అనవసరమైన విషయం అంటారు. అలాగ మనకి డైరెక్ట్గా మనం ధ్యానం చేసి అంతర్ముఖమయ్యి మనలో ఉన్న భగవంతుడు మనం పట్టుకోవచ్చు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు, అనాత్మ గురించి మనం పట్టించుకున్నప్పుడు, లౌకిక విషయాలకు దూరమైనప్పుడు అని ఇంత క్లియర్గా ఒక టాపిక్ మనకి చెప్పాక మళ్ళా ఇంకోటి ఏదో చేసి భగవంతుడిని పొందుదాం, లేకపోతే భగవంతుడు ఇంకో రూపం ఏదో అన్నట్టు ఆ రూపానికి ఇంకేం వచ్చిందంటే ఆయన ఎప్పుడు వస్తారు, ఈయన ఎప్పుడు పోతారు, ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే ఇదంతా అల్పత్వము. ఎందుకు అల్పత్వం అంటున్నారంటే ఇవన్నీ మనకి అడ్డు అవుతాయే తప్పితే అంతర్ముఖం అవడానికి సహకరించదు. నిజంగా మనం చేయాల్సింది ఏంటి, 24 గంటల్లో ఎప్పుడు టైం దొరికినా మనం అంతర్ముఖం అవడానికి ఎక్కడో చోట కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనలో ఉన్న స్వామిని మనం దర్శించగలుగుతాం. ఇది వదిలేసి ఎప్పుడు టైం దొరికినా మన లౌకిక విషయాల్లోనో లేకపోతే భగవంతునికే సంబంధించిన రకరకాల విషయాల్లోనే ఇంకస్తమాటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకెప్పుడు ధ్యానం చేస్తాం, ఎప్పుడు అంతర్ముఖం అవుతాం, ఎప్పుడు మనలో ఉన్న భగవంతుని పట్టుకోగలుగుతాం. అందుకని ఏమంటున్నారు, ఈ అల్పత్వం ఏవైతే ఉందో అది వచ్చి రాగానే భగవాన్ తీసి పడేశారంట. ఏవో డౌట్లు అడగగానే అసలు ఏమన్నారు, నీకెందుకు ఇది వదిలే అంటున్నారు. అలాగా మన దగ్గర కూడా ఏదైనా విషయం వచ్చిందంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది నిజంగా నాకు అవసరమా కాదా అనేది చూసుకోవాలి. ఏ అవసరము, ఆధ్యాత్మికంగా నేను ఎదగడానికి అవసరమా కాదా అని. మామూలుగా ఎదగడానికి అంటే లౌకికమైన విషయం, అది కూడా ఒక స్థితి దాటిపోయాక మనకు అవసరమా కాదా అనుకుని అవసరం కాదులేని వదిలేయచ్చు. ఎందుకంటే ఏది జరుగుతున్నా ఆ భగవంతుని వల్లే జరుగుతుంది. రమణ భగవాన్ ఏం చెప్తారు, పరమేశ్వరు జీవులను తమ తమ ప్రారంధ కర్మలను అనుసరించి ఆడిస్తున్నాడు. ఏది జరగాల్సిందో అది ఎవరెంత అడ్డుపడినా సరే జరుగుతుంది, ఏది జరగకూడదో దాన్ని మనం ఎంత ప్రయత్నించినా సరే ఆపలేము. ఇది మనకి ఎప్పుడైతే తెలుస్తుందో పెద్ద పెద్దగా ఈ కార్యం ఏదో చేసేద్దామని దాన్ని ఏదో ఆపేద్దామని ప్రయత్నాలు చేయమన్నమాట. అది ఉన్నంతసేపు మనలో అల్పత్వం ఉంటూనే ఉంటుంది, అల్పత్వం ఉన్నంతసేపు మనం భగవంతుని దర్శనం చేసుకోలేకపోతూ ఉంటాం. సర్వం శ్రీ గురు శ్రీనారాయణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.